ఆదిలాబాద్లో గ్యాస్ కోసం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. డోర్ డెలివరీ చేయకపోవడంతో ఏజెన్సీ ముందు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. మరోవైపు డెలివరీ కాకున్నా సిలిండర్ డెలివరీ అయినట్లు సెల్ ఫోన్లకు మెసేజ్లు రావడంతో మరింత హైరాణ పడుతున్నారు. మండు టెండలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర కస్టమర్ల తిప్పలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాసు సంక్షోభం, అదేవిధంగా వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ ఖాళీ సిలిండర్లతో ఇక్కడ లైన్ కట్టారు. దీంతోపాటు అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు నెత్తిమూతలతో ఎత్తుకొని వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో ఇది ఏమవుతుంది అసలు? మీరు అక్కడి నుంచి మోసుకొని రావాలా? అవును సార్, ఇక్కడ ఏ ఊరి నుంచి వచ్చారు? బోరాజు నుంచి సార్. మరి ఎందుకు ఇంటికి వస్తలేదా? ఇంటికి వస్తలేదు కదా సార్. ఎన్ని రోజులు అయితే బుక్ చేసి 5 రోజులు అవుతుంది సార్. అయినా ఇంటికి వస్తలేదు సార్ గ్యాస్. అడిగితే ఏమంటున్నారు? ఇంటికి రావాలి కదా. మరి అడుగుతుంటే ఇక్కడ లోకల్లో ఆపుతున్నారు అని చెప్తున్నారు సార్. ఇది వాళ్ళు చేయవలసిన పని సార్, ఇది మేము చేస్తున్నాం సార్. అక్కడికి బండి దగ్గరికి జిల్లాధికారులు ఏమో కొరత ఏం లేదు అది ఇది అని అన్నారు. కొరత ఉంది సార్, కళ్ళకి గాని వస్తుంది కదా సార్. కొరత లేదనడానికి ఏమున్నది? లైన్ కట్టిరు కదా, ఎందుకు లైన్ కట్టేయడం అంటే ఇంటికాడ సప్లై వస్తలేవు. సప్లై ఎందుకు వస్తలేవు అంటే ఒక 8 రోజు అక్కడికి వెళ్ళి మాల్ రాలే. ఇప్పుడు మాల్ వస్తున్నాయి. 4వ రోజు అయినాక ఇంటికి సిలిండర్లు వచ్చేస్తాయి. ఒక పెద్ద మనిషి ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. మీరు వచ్చారా సార్? ఏంటి గ్యాస్ కోసమేనా? ఎప్పుడు వచ్చారు? పొద్దున 9 గంటలకు వచ్చిన, ఇప్పటిదాకా సిలిండర్ లేదు. లైన్లో నిలబడుతున్నాము. ఆల్రెడీ కమన్స్కేమో ఒక టోల్ గేట్ నెంబర్ అందరినీ పెట్టుకుంటే ఇంటింటికి డెలివరీ అంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇక మనిషిని అయితే ఇక్కడ ఎండల ముసలోళ్ళు, పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కమన్స్కేమ అంటే మనుషులను పెంచులేరు. లైన్ ఖాళీ సిలిండర్ కొనిపోయి మళ్ళీ ఉల్టా తీయాలంటే ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా ఎంత తక్లీఫ్ అవుతున్నది. 5 గంటలు 6 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఉండు ఏం పద్ధతి? ఇక్కడ లైన్ కట్టినా కనీసం ఏర్పాట్లు చేయాలి, లేదా వాహనము ఉన్న చోటనే గ్యాస్ ఇస్తే తమకు ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో సార్ ఏమైనా కలెక్టర్ గారికి ఏమైనా ఫోన్ చేశారా? టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చారు కదా. అవును సార్, ఫోన్ చేసినాం మేము. నిన్న మా సిలిండర్ అయిపోయింది, ఆన్లైన్లో బుక్ చేసిన నేను. నిన్న సిలిండర్ అయిపోయింది, ఆన్లైన్లో బుక్ చేసిన నేను. 2 డేస్ అయింది, సిలిండర్ వస్తలేదు. మరి ఏజెన్సీ ముందర వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే, మేము ట్రాలీలు పంపిస్తున్నాం, పబ్లిక్ అడ్డుకుంటారు అంటున్నాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, మీరు కనుక ట్రాలీలు ఆపితే ఎవరన్నా మీరు పోలీస్ ప్రొటెక్షన్ పెంచుకోండి. పొద్దున 6 గంటల నుంచి వచ్చి లైన్లో వెయిట్ చేయడం అయింది. వీళ్ళు టోకెన్ సిస్టమ్ లేదు, ఇక్కడ ఏం అరేంజ్మెంట్ లేవు. ఎండల పాపం పబ్లిక్ నువ్వు కూడా తీసుకుపోతున్నారు. మరోవైపు చూసుకుంటే గ్యాస్ సరఫరా చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడే ఉన్న పరిస్థితి. అయితే ఎందుకు వెళ్తలేవు అంటే మాత్రం తమను అడ్డుకుంటున్నారని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అధికారులు అదేవిధంగా యంత్రాంగం మాత్రం ఎలాంటి కొరత లేదని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైంది సార్, ఇది ఇక్కడే ఉన్నాయి, ఎందుకు పోతామంటే మాకు పబ్లిక్ మాకు ఇవ్వద్దు అని ఈడ చెప్తున్నారు. అయితే మేము డోర్ డెలివరీ చేస్తామని చెప్తే ఇక ఇక్కడ ఇచ్చినాక ఓన్లీ అని చెప్పిండు అందరూ. పబ్లిక్ అక్కడ ఉన్నారు కదా, మీరు ఈడ మేము వచ్చినాక మా బండి దగ్గర వచ్చినామంటే అప్పుడు మొత్తం కొట్లాడుకుంటున్నాడు అందరూ. మరి మాకు పోక అని చెప్పిండు అందరూ. ఏమైంది సార్? మాకు బుకింగ్ డేటు సండే మెసేజ్ వచ్చింది, బుక్ అయింది, మీకు సిలిండర్ ఇస్తామని చెప్పి. సరే ఓకే, ఓటీపీ నెంబర్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇంటికి వస్తా కానీ మనం చూసుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు. తర్వాత ఇప్పుడు వెనస్డే నాడు మెసేజ్ వచ్చింది, డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది. మనకు డెలివరీ కాలేదు, మన ఓటీపీ అడగలేవారు. మరి డెలివర్డ్ అని అందుకే ఇవి ఆపేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు పోయితలేరు, వీళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. మీకు డెలివరీ వచ్చింది, సిలిండర్ రాలే కదా మనకి, ఇంటికి రాలే, వాళ్ళు డెలివరీ అయ్యే మెసేజ్ అయితే మనకు డెలివర్డ్ అని వచ్చింది. డెలివరీ అయినట్టుంది కానీ మీకు సిలిండర్ వచ్చింది, డెలివరీ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. కాకపోతే మనకు ఇంకా సిలిండర్ డెలివరీ కాలేదు. ఇక్కడ వచ్చి ఆఫీసులో అడిగితే మీరు ఎంటీ సిలిండర్ తీసుకుని ఇస్తామంటున్నారు. ఇప్పుడు మరి ఎందుకు ఇట్లా మెసేజ్ అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు బై మిస్టేక్ వచ్చింది అంటున్నారు. మీరు సిలిండర్ తీసుకురాని మేము ఇస్తామంటున్నారు. ఆ సిలిండర్ వాడుకొని ఇప్పుడు ఈ లైన్లో వస్తే దినమంతా ఇటే పోతుంది. వాళ్ళు మనకి ఇంటికి డెలివరీ క్లియర్గా ఇస్తే ఈ ప్రాబ్లం మాకు ఉండదు కదా. వాళ్ళు కరెక్ట్ డెలివరీ ఇస్తలేరు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తున్నది. డెలివరీ బాయ్స్ కరెక్ట్ ఇస్తలేరు ఇళ్ళలో డెలివరీ. జనం మాత్రం, వినియోగదారులు మాత్రం ఆడ
బార్లు తీరిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నారు. ఎండలో సైతం వచ్చి బార్లు తీరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తమకు గ్యాస్ సిలిండర్ దొరకదని కొంతమంది డోర్ డెలివరీ కాకపోవడం మూలంగా ఇక్కడికి వచ్చి బార్లు తీరుతున్నారు. అధికారులు మాత్రం డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఆ డోర్ డెలివరీ చేసే వాహనాలు మాత్రం ఇక్కడే నిలిచిపోయడం మూలంగా వినియోగదారులంతా వచ్చి ఏజెన్సీ ముందు బార్లు తీరుతున్నారు, పడిగాపులు పాస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్యాస్ కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్.